హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము వంకాయలు తెంపడం కోసమని మా అమ్మాళ్ళ పొలంలోకి వచ్చామన్నమాట. ఇవి తెల్ల వంకాయలు, మొత్తం తెల్ల వంకాయలు నల్ల వంకాయలు రెండు ఉన్నాయి. పదండి వంకాయలు ఏరేసుకుందాం. ఇప్పుడైతే మనం పొలంలోకి వచ్చేసాం. చూడండి వంకాయలు తెంపుదాం. ఇక్కడ మా హస్బెండ్ అయితే టపా 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 తెంపేస్తున్నారు. మనం కూడా ఇలా తెంపేసుకున్నాం. వంకాయలు తెల్ల వంకాయలు ఫస్ట్ తెంపుకున్నాం అనమాట. నెక్స్ట్ నల్ల వంకాయలు తెంపుతాం. వంకాయ ఎక్కడ ఉన్నారు? కమాన్ కమాన్. చూడండి, చాలా మధ్యన వర్షం పడడం వల్ల కూడా ఇంకా మంచిగా వచ్చి అస్సలు పుచ్చు అంటే లేదు ఒక్కటి కూడా. ఇక్కడైతే మొత్తం వంకాయలు, తర్వాత పక్కనేమో డైరీ గడ్డ వేసుకున్నారనమాట ఆవుల కోసం అని చెప్పేసి. చుట్టూన ఆ చివరిన అక్కడ చూడండి, అది కనిపిస్తుంది కదా, అదేమో బీర తోట. బీరకాయలకి వేసారు పాజులు, కాస్తున్నాయి ఆల్రెడీ, అవి కూడా ఏరాల్సింది. ఇటు సైడ్ కూడా ఆ పక్కన కనిపిస్తున్న టేక్ చెట్లు అవన్నీ కూడా అమ్మ వాళ్ళవే. ఇది కూడా డైరీ గడ్డ అనమాట, ఇటువైపు కూడా వేసుకున్నారు. ఇక్కడ ఇంకా ఇదంతా నల్లవంగ తోట. ఇక్కడ గెస్ట్ హౌస్ అనమాట, గెస్ట్ హౌస్ కట్టుకున్నారు పొలంలోనే. పొలం అంటే ఇక్కడే దగ్గరే, అమ్మ వాళ్ళకి ఇంటికి దగ్గరగానే ఉంటుంది అనమాట. చూడండి, మా అబ్బాయి కూడా తెంపుతున్నాడు. నేను, మా హస్బెండ్, మా అబ్బాయి అయితే మేము వంకాయలు తెంపడానికి అయితే వచ్చామన్నమాట. నాకు 4 వంకాయలు బకెట్ నిండిపోగానే మా హస్బెండ్ అయితే పట్టుకెళ్ళి పక్కన పెట్టేసి వస్తున్నారనమాట. గోన్లో వేసుకుంటాం మొత్తం అన్నీ. ఇక్కడ చూడండి, మా చిన్నాడు వంకాయలు తెంపేస్తున్నాడు. నా చున్నీ తీసుకొని చక్కగా తలపాకు కట్టుకొని మరి మా హస్బెండ్, అక్కడ అమ్మ, మా పెద్దోడు, మేము 5గురం ఏరుతున్నాం అనమాట వంకాయలు. అటువైపు మా చిన్నోడు అయితే అది స్పేర్గా ఒక కవర్ పెట్టుకొని ఆ కవర్లోనే ఏరుకొని మా తెచ్చేస్తున్నాడు అనమాట. వంకాయలు పెద్దవి అయితే మంచిదే, పెద్దవే ఏరాలి, చిన్నగా ఏరకూడదు.